ఎక్స్ నీతి ఆయోగ్ సిఇఓ ఆనంద్ కాంత్ ఈయన ట్రంప్ వేసిన టారిఫ్స్ ని ఏమంటున్నారంటే భారతదేశానికి ఇది వన్స్ ఇన్ ఏ జనరేషన్ ఆపర్చునిటీ, భారతదేశానికి నెక్స్ట్ బిగ్ లీప్ ఆన్ రిఫార్మ్స్ తీసుకునే అవకాశం వచ్చింది, అది తీసుకోండి అని చెప్పి ఈయన అంటున్నారు. అండ్ నేను ఇంకా ఏం చెప్తున్నానంటే ఈ క్రైసిస్ ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీ కింద మనం మార్చుకుందాము అంటున్నారు. అండ్ మనము మోదీ చెప్పినట్టుగానే మేక్ ఇన్ ఇండియాని ఎక్కువ పుష్ చేయండి, భారతదేశంలో తయారీలు ఎక్కువ అవ్వాలి, కొనుగోళ్లు కూడా మనము ప్రజలందరూ భారతదేశ ప్రొడక్ట్స్ ఎక్కువ కొనాలి, సో దట్ మన డిపెండెన్సీ ఆన్ అదర్ నేషన్స్ అనేవి తగ్గుతోంది అని చెప్పి ఈయన చెప్తున్నారు. విచ్ ఇస్ ఎ రియల్లీ వ్యాలిడ్ పాయింట్. ప్రతి ఆంటర్ప్రెన్యూర్ ప్రతి ఒక్కళ్ళు డీటెయిల్స్ కి ఎవరైతే ఉన్నారో లైక్ యూనో ఆంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరూ అదే చెప్తున్నారు, ఇది ఒక ఆపర్చునిటీని వాడుకుందాం, రిఫార్మ్స్ ని మార్చుకుందాము అని చెప్పి అంటున్నారు. మనం ఇంకా చూడాలి లైక్ గోయింగ్ ఫర్దర్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అనేటట్టుగా. బట్ ప్రతి కంట్రీ ఏడవటం మొదలు పెడుతుంది, కానీ భారతదేశంలో మాత్రం ఈ ఎక్స్ట్రా టారిఫ్స్ ఇవన్నీ పడేసరికి ఒక పాజిటివ్ నోటే వస్తుంది, అంటే ఇంకా కష్టపడదాం అన్నట్టు. జపాన్ లో అనుకుంటా బంద్ అంటే కనుక ఎంప్లాయీస్ బంద్ లాగా లేకపోతే ఒక స్ట్రైక్ చేయాలంటే ఎక్కువ పని చేస్తారు, అలాంటి మైండ్ సెట్ భారతదేశంలో ప్రస్తుతానికి ఇప్పుడు కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఫర్ గ్రోయింగ్ నేషన్ లైక్ అస్.